దేశ రాజధాని ఢిల్లీలో ఒక క్రిమినల్ కోర్టులో ఒక వింత సంఘటన జరిగింది. ఎవరు ఊహించినటువంటి ఆ పరిణామానికి అటు జడ్జి, ఇటు లాయర్లు అందరూ కూడా భయపడిపోయారు. అదే చేతబడి. చేతబడి అంటే అది చేతబడి చేసింది ఎవరో కాదు, ఒక డాక్టర్, ఒక అల్లోపతి డాక్టర్, సర్జన్ స్పెషలిస్ట్ ఆయన. ఆ డాక్టర్ పేరు చంద్రవిభాస్. ఆయనేమొచ్చేసి కోర్టు ఆవరణలో బియ్యం జల్లుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు అనమాట. ఈరోజు ఆయన కేసు వాదిస్తున్నటువంటి తన లాయర్ వర్చువల్గా వాదిస్తున్నాడు. అయితే ఇక్కడ ఇతనేమొచ్చేసి ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. కొంచెం బోన్లో నిలబడడానికి ముందే కోర్టు ఆవరణ మొత్తం బియ్యం జల్లాడు. అక్కడ ఉన్నటువంటి లాయర్లందరూ భయపడిపోయారు. దాంతో న్యాయమూర్తికి కంప్లైంట్ ఇచ్చారు. న్యాయమూర్తి వైపు కూడా గుడ్లూరిమి చూసి బియ్యం జల్లి ఏదో ఒక విధంగా ఏదో చేస్తున్నాడు, మంత్రాలు చదువుతున్నట్టుగా నోరునేమొచ్చేసి నోట్లోనే అలా నడుముకుంటుంటే వెంటనే జడ్జి దీన్ని తీవ్రంగా పరిగణించి అతనికి అక్కడికక్కడే శిక్ష వేయడం జరిగింది. అక్కడికి వేరే స్వీపర్ని పిలిపించి ఆ బియ్యం దీపించి ఇతనికి ఏమొచ్చేసి వేరే శిక్షలు వేశారు. అప్పటికప్పుడు కొన్ని శిక్షలు ఉంటాయి కదా, అవి వేసి తర్వాత ఏమొచ్చేసి దీన్ని తీవ్రంగా పరిగణించితే ఆ వర్చువల్గా వాదిస్తున్నటువంటి న్యాయమూర్తి జడ్జి గారు అనుమతి తీసుకుని వెంటనే లైవ్లో హాజరవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమొచ్చి డాక్టర్ తేరుకొని క్షమించండి, నాకు తప్పు అయిపోయింది, నేను ఇంక నుంచి ఇలా చేయను అని చెప్పబోతున్నాడు. కానీ జడ్జి మాత్రం వినలేదు, వాయిదా వేశాడు ఆ కేసు. అయితే అంటే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనే విధంగా ఆ సంఘటన అయితే జరిగింది. అంటే ఒక డాక్టర్ అనమాట, అతను అల్లోపతి డాక్టర్ ఇలా చేస్తాడని అక్కడ న్యాయవాదులు కూడా ఊహించలేదు. అయితే బియ్యం జల్లి ఏదో ఏదో మంత్రాలు చూస్తుంటే వీళ్ళు కూడా భయపడిపోతున్నారు. మూఢనమ్మకాలు ఇవన్నీ లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇప్పుడు దేశం మొత్తం కూడా మూఢనమ్మకాలు లేకుండా వీటిపై నమ్మకాలు కుదరకుండా చేయాలని ప్రణాళికలు చేస్తుంటే నువ్వు ఇలాగ చేస్తావని జడ్జి కోపగించుకున్నాడు. కానీ చూడండి, అందరూ చదువుకున్నాళ్ళే, ఏదైనా సరే చేతబడి అని పేరు చెప్తే చాలు భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర.